తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తరపున 42% సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. ఒకవేళ చట్టపరంగా అంత శాతం రిజర్వేషన్లు కల్పించలేని పరిస్థితి ఏర్పడితే తమ పార్టీ మాత్రం 42% సీట్లు ఇస్తుందని స్పష్టం చేశారు. తమ పార్టీలాగే బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీలకు 42% సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా అని సవాల్ చేశారు. చిత్తశుద్ది ఉంటే ఇదే శాసనసభ నుంచి ఆ రెండు పార్టీలు బీసీలకు మాట ఇవ్వాలన్నారు. జనగణన ప్రకారం రాష్ట్రంలో 3,50,03,674 మంది జనాభా ఉంటే బీఆర్ఎస్ చేపట్టిన ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం 3,68,76,544గా తేలింది. ఇదే డాక్యుమెంట్స్ లోని పేజీ నెంబర్ 33లో ఓసీలు 21% ఉన్నారు. కానీ మా సర్వేలో ఓసీల శాతం పెరిగిందంటున్నారు. మా ప్రభుత్వ లెక్కల ప్రకారం బీసీ జనాభా 56.33%. అంటే ఈ రోజు బీసీలు పెరిగారా తగ్గారా? ఓసీలను వాళ్లు 21%గా చూపిస్తే మా సర్వేలో 15.79%గా తేలింది. ఓసీలు పెరిగినట్లా బీసీలు పెరిగినట్లు వాస్తవాలను తెచ్చి సభలో పెట్టామని సీఎం అన్నారు.